అంజలి నాకు తెలిసిన అమ్మాయి. గిర్యం చేసి ప్రపోజ్ చేశాను. కొద్ది రోజులు కాదు, సుమారు 4 నుంచి 5 నెలలు ఆలోచించి యాక్సెప్ట్ చేసింది. నేను కొంచెం టైం తీసుకుంటాను. అంజలి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను. నిజమా? ఐ లవ్ యూ అంజలి. ఆ తర్వాత 3 సంవత్సరాలు మా ప్రేమ మరింత బలపడింది. మేము ప్రతిరోజు కలుసుకునేవాళ్ళం, మాట్లాడుకునేవాళ్ళం. సినిమాకు వెళ్ళడం, బయట షికార్లు చేయడం, చిన్న చిన్న విషయాల గురించి కూడా గంటల తరబడి మాట్లాడుకోవడం. ఇలా ప్రతి క్షణం మా బంధాన్ని మరింత లోతుగా చేసింది. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఎంతో ప్రేమగా ఉన్నాను. ప్రతి చిన్న విషయంలోనూ ఒకరికొకరు తోడుగా ఉన్నాను. తను లేని రోజు అనేది నాకు ఉండేది కాదు. మిస్ యూ అంజలి. ఎప్పుడు వస్తావు? తను దూరంగా ఉన్నా మా ప్రేమ అలాగే ఉంటుందని నమ్మాను. నా కలలు, ఆశలు అన్నీ తనతోనే పంచుకున్నాను. అంజలి ఉన్న చదువుల కోసం యూకే వెళ్ళింది. నన్ను కూడా మిస్ అవుతున్నాను. త్వరలోనే కలుద్దాం. ఈ రోజు ఫోన్ చేయలేదు అంజలి. పని ఉంది, అందుకే చేయలేదు. టస్టా. ఎంత బిజీగా ఉన్నా ఒక్కసారి కాల్ చేస్తే చాలు. అంజలి, ఇలా మారుతున్నావు. మా మధ్య దూరం పెరిగినా నా ప్రేమ మాత్రం తగ్గలేదు. తను యూకేలో అర్ధరాత్రి ఫోన్ చేసినా నేను ఇక్కడ మేల్కొని మాట్లాడేవాడి. 1 సంవత్సరం పాటు నేను ఇండియాలో ఉన్నా. తన కోసం 24 గంటలు అందుబాటులో ఉన్నాను. మెసేజ్లకు రిప్లై ఇవ్వట్లేదు. నా ఫోన్స్ లిఫ్ట్ చేయట్లేదు. పని ఉంది. నాకు టైం ఇవ్వడానికి కూడా లేదా. అడ్జస్ట్ అవ్లి నువ్వు. తర్వాత నన్ను పూర్తిగా దూరం పెట్టడం ప్రారంభించింది. నా నంబర్లు బ్లాక్ చేయడం మొదలు పెట్టింది. వేరే నంబర్ల నుంచి కాల్ చేసిన వారిని కూడా బ్లాక్ చేసింది. 1,00,000 సార్లు ఫోన్ చేశాను, అయినా సరే తను మారలేదు. అంజలి, ఎందుకు ఇలా చేస్తున్నావు? దయచేసి విను. మనకు సెట్ అవ్వదు. నువ్వు హైదరాబాద్, నేను యూకే. నీ చదువులు వేరు, నా చదువులు వేరు. నీ జాబ్ వేరు, నా జాబ్ వేరు. ప్రేమకు ఇవి అడ్డు కావు కదా అంజలి. నిన్ను ప్రేమిస్తున్నాను. మర్చిపోవడం నేర్చుకో. ఇది సాధ్యం కాదు. తన కోసం నేను ఎన్నో సర్ప్రైజ్లు ప్లాన్ చేశాను. బర్త్డేలకు కేకులు పంపించాను. హైదరాబాద్లో ఉన్నా ఎక్కడున్నా తను ప్రేమించిన రోజుల్లో ఆమె కోసం ఎంతో రిస్క్ చేసి సర్ప్రైజ్లు ఇచ్చాను. అవన్నీ మర్చిపోయింది. ఒకప్పుడు నాకు సంబంధాలు వచ్చినప్పుడు తెచ్చిన అంజలి ఇప్పుడు ఆ కన్నీలు ఎక్కడికి పోయాయో. నాకు నువ్వు ఇచ్చిన మాటలు గుర్తున్నాయా? నిన్ను తప్ప వేరే వాళ్ళని చేసుకోను అని. అవి అప్పుడు ఇండియాలో ఉన్నప్పుడు. ఇప్పుడు నేను యూకేలో ఉన్నాను. అప్పుడు ప్రేమ ఉండే, ఇప్పుడు లేదు. మర్చిపోవడమే మనకు పరిష్కారం. తను డబ్బుల కోసం మారిపోయిందని నా అనుమానం. అక్కడ పార్ట్ టైం జాబ్ చేస్తోంది. నేను ఇండియాలో ఉన్నప్పుడు ఒక్కరోజు ఫోన్ లేకపోతే బాధపడే అంజలి ఇప్పుడు ఎన్నిసార్లు చేసినా ఫోన్ లిఫ్ట్ చేయదు, బ్లాక్ చేస్తుంది. తను ఎంతో ప్రేమ చూపించినా ఇప్పుడు తనలో ఆ ప్రేమ కనిపించడం లేదు. ఈ కథ ద్వారా నేను చెప్పదలుచుకుంది ఒక్కటే: ప్రేమలో మోసపోయిన ప్రతి ఒక్కరికి బాధ ఉంటుంది, కానీ జీవితం ఆగిపోదు. నమ్మకాన్ని నిలబెట్టుకోలేని వారి కోసం మీ విలువైన సమయాన్ని, భావోద్వేగాలు వృధా చేయకండి. ముందుకు సాగండి. మీరు అర్హులైన ప్రేమ మీకు ఖచ్చితంగా లభిస్తుంది. నా కథ మీకు కొంతంత ధైర్యాన్ని ఇస్తుందని ఆశిస్తున్నాను. మీరు ఒంటరిగా లేరు.